నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీకు అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మీకు వేదిక కానుంది. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముజ్యత ఓం శ్రీ మాత్రే నమః. జై వీర హనుమాన్. అమ్మ, ఈరోజు హనుమాన్ జయంతి కనుక ఈరోజు ఎలాంటి పూజలు చేస్తే మంచిది, ఎలాంటి హోమాలు చేస్తే మంచిది? అసలు ఫస్ట్ ఈరోజు పౌర్ణిమ, హనుమంతుడి జయంతి. అదే కాకుండా ఈవేళ చాలా ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఆంజనేయ స్వామిని పొద్దున్న నుంచి కూడా దర్శనాలు తీసుకున్నారు కదా. అందువల్ల హనుమాన్ చాలీసా సాయంకాలం పూట పారాయణ చేసుకోవడం చాలా మంచిది. లేదా 12 నామాలు ఉన్నాయి, అవన్నా చేసుకున్నా చాలా బాగుంటుంది. హనుమాన్ అంజనీ సుత వాయుపుత్రో మహాబల రామేష్ట పల్గొండ సఖ పింగాక్షో అమిత విక్రమ ఉదది క్రమణచ్చేవ సీతా శోక వినాశక లక్ష్మణ ప్రాణదాసాచ దశగ్రీవస దర్ప ద్వాదశైతాని నామాని కపీందస్య మహాత్మన. ఈ 12 నామాలు చేసుకుంటే చాలు, మంచి ఫలితాలు ఉంటాయి, చాలా విజయం కలుగుతుందమ్మా. ఏ పనికైనా సరే విజయం కలుగుతుంది. ఓకే, ఎవరైనా సరే లైవ్లో మాట్లాడాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. అలా కాకుండా వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకున్న వారికి వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అలా కాకుండా ఎవరైనా సరే ఫోటో అండ్ డీటెయిల్స్ పంపించాలి అనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలి అని అనుకుంటున్నారో వారి యొక్క ఫోటో అండ్ ఫుల్ డీటెయిల్స్ సెండ్ చేయండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ చేసి మాట్లాడతారు. కొంతమంది ఈ లైవ్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారు ఈ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేయండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ బ్యాక్ చేసి మీతో ఫుల్ డీటెయిల్స్ తీసుకుంటారు. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం ఇప్పుడు. ఈరోజు అమ్మాయిలకి అబ్బాయిలు ముందు చెప్పుకుందాం. ప్రతిసారి అమ్మాయిలు చెప్పుకుంటున్నాం అన్నారు, అందుకని ముందు అబ్బాయిలు దానికి పెడదాం. బ్రాహ్మణ్లో 26 సంవత్సరాల అబ్బాయి బీటెక్ చేశాడు, హైదరాబాద్లోనే 1.5 lakh శాలరీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్స్లో 28 సంవత్సరాల అబ్బాయి 5'11" హైటు, ఎంటెక్ చేసి 2 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్టు అబ్బాయి 27 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్ బెంగళూరులో చేస్తున్నాడు. ఈయన 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. తర్వాత కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు, ఎంటెక్ చేసి బెంగళూరులో 18 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'8" హైటు, చార్టెడ్ అకౌంటెంట్. ఈయన బిజినెస్లోకి దిగాడు. ఈయనకి 40 కోట్ల ఆస్తి ఉంది, హైదరాబాదే. ఈ యొక్క ఎవరైతే కాపు క్యాస్ట్ వాళ్ళు అమ్మాయిలు తొందరగా పెళ్లి చేయాలనుకుంటే కనుక అబ్బాయి వయసు 25, ఆ విషయంలో గుర్తుపెట్టుకొని సంప్రదించవచ్చు. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'9" హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్. ఈ అబ్బాయి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాడు, 80,000 జీతం వస్తుంది. అందుకని ఈ అబ్బాయికి కూడా తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్. ఈ అబ్బాయి చూస్తేనేమో హైదరాబాద్లోనే 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఓకేనమ్మా, అదేవిధంగా త్రిజ్యేష్ఠుల గురించి వివరించండి. అంటే మనం అనుకుంటూ ఉంటాం సాధారణంగా, ఇంట్లో తొలిచూరు పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి జ్యేష్ఠ నక్షత్రం అనుకోండి, అక్కడికి 2 జ్యేష్ఠలు అయిపోయాయి. అవతల వాళ్ళు జ్యేష్ఠులు అనుకోండి, అప్పుడు వివాహానికి ఆలోచించాలి. అలా పనికిరాదు, జ్యేష్ఠ మాసంలో చేయడం అసలు పనికిరాదు. అలా అప్పుడు జ్యేష్ఠ మాసంలో ఈ సంవత్సరం అయితే ముహూర్తాలు లేవు, అందువల్ల ఆ విషయంలో అయితే ఓకే. కానీ సాధారణంగా త్రిజ్యేష్ఠులు వివాహానికి పనికిరావు అని చెప్తూ ఉంటారు అనమాట. వాళ్ళు పుట్టింది జ్యేష్ఠ అంటే మొదటగా ఉన్నట్టు వాళ్ళ నక్షత్రం ఒకవేళ జ్యేష్ఠ నక్షత్రమైన ప్రాబ్లమే, మరొక జ్యేష్ఠ యాడ్ అవ్వకూడదు. జ్యేష్ఠ మాసం ఎలట్ అవ్వకూడదు. జ్యేష్ఠ మాసం కూడా అంటే 3 త్రిజ్యేష్ఠులు అయినాయి కంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. గౌడ్స్ క్యాస్టు అబ్బాయిలు 28 సంవత్సరాల అబ్బాయి 5'8" హైటు, బిట్స్ ఫిలానీలో చదువుకున్నాడండి పిల్లాడు. గౌడ్స్ క్యాస్ట్. ఈ అబ్బాయి కూడా 1 lakh జీతంలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రజకా క్యాస్టు 27 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్ చేసి ఈ అబ్బాయి 12 లక్షల శాలరీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే కనుక నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్
ఈ అబ్బాయికి 29 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంఎస్సీ చదివాడు ఈ అబ్బాయి, 8 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. తర్వాత గంగపుత్ర క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'8" హైటు, చార్టర్ అకౌంటెంట్ ఈ అబ్బాయి కూడా, చాలా చక్కగా మేనేజర్గా పనిచేస్తున్నాడు, 15 లక్షల జీతం వస్తుంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. తర్వాత చూసినట్లయితే కనుక చాతాడ శ్రీ వైష్ణవ అంటూ ఉంటాం కదా, ఆ క్యాస్ట్ అనమాట. 27 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, ఎంటెక్ చేశాడు ఈయన డెవలప్మెంట్ మేనేజర్గా ఢిల్లీలో పనిచేస్తున్నాడు, 16 లక్షల జీతంలో ఉన్నాడు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. తర్వాత ఎస్సీ మాల, 26 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, బీటెక్ ఎంబీఏ. ఈ అబ్బాయి కూడా హైదరాబాద్లో 90,000 జీతంలో ఉన్నాడు, తగినటువంటి సాఫ్ట్వేర్ అమ్మాయి కావాలంటున్నారు. అదేవిధంగా ఎస్సీ మాదిగా క్యాస్ట్, 28 సంవత్సరాలు. ఈ అబ్బాయి కూడా జాబ్ చేస్తున్నాడు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, బీటెక్ చదివాడు, ఎంబీఏ చేశాడు. ఈ అబ్బాయి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి కూడా ఒక 15 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎవరైనా సరే వివాహానికి సంబంధించి ఏ వర్ణానికి సంబంధించి అయినా సరే అమ్మాయి కావాలి అబ్బాయి కావాలనుకున్న వారికి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో అండ్ ఫుల్ డీటెయిల్స్ సెండ్ చేసినట్లయితే మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలనుకున్నా, ఏ వర్ణానికి సంబంధించి సంబంధం కావాలనుకున్నా, అబ్రాడ్లో ఉన్న వారికి కూడా సంబంధాలు కావాలనుకున్నా సరే మీకు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేయండి. ఇప్పుడు లైవ్లో మాట్లాడాలనుకున్న వారికి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అలా కాకుండా వ్యక్తిగతంగా కలవాలనుకున్న వారు కూడా వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మంచి సంబంధాలు చూడవచ్చును. ఓకేనమ్మా, 2 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి బ్రాంచెస్ డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. తప్పనిసరిగా తార్నాక ఉడా కాంప్లెక్స్, షాప్ నెంబర్ 48 ఇక్కడ తార్నాకలో ఉంది. అది పిల్లర్ నెంబర్ కూడా, మెట్రో పిల్లర్ నెంబర్ కూడా C1022. ఈ యొక్క ఆఫీస్కి మీరు వచ్చి కలిసినట్లయితే తప్పనిసరిగా మీకు కావాల్సిన సంబంధాలు దొరకడం జరుగుతుంది. ఇది మెయిన్ బ్రాంచ్ ఆఫీస్ చూస్తే దిల్సుఖ్ నగర్ షిరిడి సాయిబాబా గుడి ఎదురుగునగా బాబావారి ఆశీస్సులతో అక్కడ చక్కగా పెళ్ళిళ్ళు కూడా బ్రహ్మాండంగా చేయగలుగుతున్నాము. ఆ బ్రాంచ్కి రావాలన్నా కూడా ఎక్కడ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే చక్కగా కింది ఫ్లోర్లోనే ఉంటాయి మా ఆఫీసులో, హ్యాపీగా రావచ్చు. ఓకేనమ్మా, అదేవిధంగా కొంతమంది అమ్మవారి శారీస్ తీసుకుంటూ ఉంటారు. అలాంటివి అసలు కట్టుకోవచ్చు అంటారా? అంటే వేలలో వేసే కొన్ని వస్తాయి. మనం ఇంట్లో అమ్మవారి దగ్గర పెట్టింది వేరు, బయట పెట్టిన గుడుల దగ్గర కొంటూ ఉంటారు. అలాంటివి అసలు ఎవరెవరు కట్టుకోవాల్సి ఉంటే కనుక? అంటే ఎవరైనా భగవంతుడు చీరలు కట్టుకొని దైవానికి సంబంధించిన పూజా పునస్కారాల్లో పాల్గొంటారు కొంతమంది. అంటే మడి చీర కింద వాడతారు, అలా ఓకే. అంతేగాని దాంతో అన్ని పనులు చేస్తే కనుక అది తప్పు. తర్వాత ఏంటంటే ఈ నెలసరిలు అవి లేనటువంటి వాళ్ళు తీసుకుని కట్టుకుంటే కూడా పర్వాలేదు. అది అన్నీ ఉన్నవాళ్ళు మళ్ళీ కలుపుకునేవాళ్ళు ఇవన్నీ కూడా మరి తప్పు కింద లెక్క అనమాట. అందుకని జాగ్రత్త తీసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మన నిష్టగా ఉంటే ఓకే, విడిగా ఉండి అలా ఉండే పరిస్థితులు లేవు కదా పాపం. అందు గురించి జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుందమ్మా. ఓకే అమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. గంగాజలం గారు నమస్తే అండి. హలో, మాది ఏలూరు. ఓకే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. అమ్మా చెప్పండి అమ్మా, చెప్పండి. మాది ఏలూరు అండి. హలో, ఎవరికి పెళ్లి సంబంధం కావాలి? మా బాబుకండి 28 సంవత్సరాలు అండి. అబ్బాయి ఏం చదువుకున్నాడు? క్యాస్ట్ ఏంటి? క్యాస్ట్ మేము రజకులు అండి. రజకులు. అబ్బాయి ఏం చదివాడు? ఏం ఉద్యోగం చేస్తున్నాడు? ఇంటర్ చదివాడండి, దేవస్థానం దగ్గర సెక్యూరిటీ చేస్తున్నాడండి. అమ్మాకు అందరూ బీటెక్ చదివిన అమ్మాయిలు ఉన్నారమ్మా రజక క్యాస్ట్లో. ఎంబీఏ బీటెక్ అలా చదివిన వాళ్ళు ఉన్నారు, ఏమనుకోబాకండి. కొంచెం ఎడ్యుకేషన్ పరంగా కూడా హైయర్ ఎడ్యుకేషన్ వరకే మ్యాక్సిమం అందరూ కూడా అమ్మాయిలు ఈ రోజుల్లో అయితే కనుక ఎక్కువగా అవే చూస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి అయితే కొంచెం ముందుగా దొరికే అవకాశాలు ఉన్నాయి. కొంచెం తక్కువ చదువుకునే వాళ్ళకైతే కొంచెం కష్టం అంటున్నారు. సో ఆ విధంగా ట్రై చేద్దాం. ఒకవేళ ఏదైనా మంచి సంబంధం ఉంటే ఖచ్చితంగా మీకు చేస్తారు. మీరు ఈ వాట్సాప్ నెంబర్కి అయితే డీటెయిల్స్ పంపించండి. ఓకేనమ్మా. షష్టాష్టకాలు అంటూ ఉంటారు, అసలు ఏంటి అసలు? షష్టాష్టకాలంటే షష్టమంలో జ్యోతిష్య శాస్త్ర ప్రకారము కూడా మనం జాతక చక్రం వేసినప్పుడు 6వ ఇల్లు అనమాట. ఇందులో అనారోగ్యాలు ఉంటాయి, తర్వాత ఏంటంటే రుణాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇవన్నీ కూడా భరించాలి కదా, అది అలా పెట్టండి. అష్టమం అంటే కష్టాలు ఉంటాయి, అన్ని రకాల కష్టాలు.
ఈ ఒక అబ్బాయి ఏమో ఆరో ఇంట్లో ఉండి అమ్మాయి 8వ ఇంట్లో ఉంటే అప్పుడు వాళ్ళిద్దరికి ఏ విధంగా ఉంటుంది? కష్టాలు, నష్టాలు, బాధలు, ఈ ఏడుపులేగా వీళ్ళకి. అందుకని షష్టాష్టకాలు అయ్యాయి, వద్దు అంటుంటారు. తర్వాత ఇందులో కూడా శుభ షష్టాష్టకాలు ఉన్నాయి, అశుభ షష్టాష్టకాలు ఉన్నాయి. అందుకని ఈ షష్టాష్టకాలు తప్పనిసరిగా మేము ఎప్పుడైతే పొంతలను చూస్తామో అమ్మాయికి అబ్బాయికి కుదిరిందా లేదా అని చూసేటప్పుడు షష్టాష్టకాలుగానే అయ్యాయా, ఒకవేళ అయితే కనుక అవి ఏమిటి, ఎలా ఉంది పరిస్థితి, వచ్చే 10-15 సంవత్సరాల వరకు వీళ్ళిద్దరూ కూడా ప్రపంచాలు లేకుండా వీళ్ళ దశ విదేశాలు ఎలా ఉన్నాయి అవన్నీ చూసుకొని అప్పుడు ముందుకు వెళ్ళమని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకేనమ్మా, మరొక కాలర్ని తీసుకుందాం. హైదరాబాద్ నుంచి సుజాత గారు నమస్తే అండి. హలో నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. అమ్మ చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం అది ముహూర్తాలు ఎప్పటి వరకు ఉన్నాయి? నెలాఖరు వరకు ఉన్నాయమ్మా, 26 వరకు ఉన్నాయి. మళ్ళీ ముహూర్తాలు మనం పెళ్లి పెట్టుకోవాలనుకుంటే ఏ మంత్ లో ఉన్నాయి? ఆగస్టులో ఉన్నాయిరా. ఇప్పుడు మేలా లేవా అండి? మేలో లేవమ్మా, మే, జూన్, జూలై రెస్ట్, ఆగస్ట్ నుంచి స్టార్ట్. ఓకే హలో, ఓకే, కొన్ని ప్రొఫెస్ చూద్దాం అమ్మా. డెఫినెట్గా. మరి అమ్మాయిల వైపు అమ్మాయిలు చెప్పుకోవాలిగా, అబ్బాయిలు చెప్పేసుకున్నాం. సరే అమ్మాయిలకు పడదాం. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 24 సంవత్సరాల పాప, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ 10 లక్షల ప్యాకేజీలో ఉంది. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. హైదరాబాద్లోనే 12 లక్షల శాలరీలో ఉంది. ఆర్యవైశ్య క్యాస్ట్లో అబ్బాయి కావాలి. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాల పాప, 5'5" హైటు, ఎంబీఏ చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 30 లక్షల జీతంలో ఉంది. వెనకాల కూడా 5 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ అమ్మాయి, 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది. అమ్మాయి ఎవరైనా సరే సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా కాపు క్యాస్ట్ 25 సంవత్సరాల పాప, ఈ అమ్మాయి 5'6" హైటు, కొంచెం హైట్గా ఉన్న అబ్బాయి కావాలంటున్నారు. బీటెక్ సాఫ్ట్వేర్ 12 లక్షల జీతంలో ఉంది. హైదరాబాద్లోని అమ్మాయికి కూడా 3 CR ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, ఈ అమ్మాయి కూడా చక్కగా 5'5" హైటు, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 10 లక్షల ప్యాకేజీలో ఉంది. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్ చేసింది. యుఎస్లో ఉంది పిల్ల. యుఎస్ వరుడు కావాలి. 100K వస్తుంది అమ్మాయికి. వెనకాల కూడా 2 CR ప్రాపర్టీ ఉంది. పద్మశాలి క్యాస్ట్ 24 సంవత్సరాల అమ్మాయి, 5'2" హైటు, ఈ అమ్మాయి బీటెక్ సాఫ్ట్వేర్ 8 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 24 సంవత్సరాల అమ్మాయి, ఈ అమ్మాయి 5'6" హైటు, బీటెక్, చెన్నైలో పనిచేస్తుంది. 9 లక్షల జీతం. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. తాడేపల్లిగూడి నుంచి విజయలక్ష్మి. నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి. అమ్మా చెప్పండి అమ్మా విజయలక్ష్మి గారు. మా పాప అండి. అమ్మా అమ్మాయి ఉందండి, అమ్మాయికి మ్యారేజ్ కావాలండి. సంతోషం అమ్మా. క్యాస్ట్ అమ్మా? పాప గౌడీస్ అండి. గౌడ్స్. ఓకే అమ్మా. అమ్మాయి ఏమండి? పాపకి 22 సంవత్సరాలండి. ఓకే అమ్మా. అమ్మాయిది ఫోటో డీటెయిల్స్ పెట్టండి అమ్మా. పాప బ్యాంకులో చేస్తుందండి, భీమవరం అండి. అమ్మా జాబ్ అనేది బ్యాంకులోనండి. ఓకే అమ్మా, చూద్దాం అమ్మా. మనకు అటువైపు సంబంధాలు వాళ్ళు ఎవరైనా ఇష్టపడతారేమో చూద్దాం. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందో లేదో చూసుకుందాం. ఎవరైనా వాళ్ళు ఉంటే కూడా చూద్దాం. ఓకేనా? పంపించండి వివరాలు, ఫొటోస్ కూడా. నాది వాట్సాప్ నెంబర్ చెప్తారు, నా పక్కనే ఉంది. మీరు సార్ చూసుకొని పంపించండి. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ పంపించండి. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. హలో. నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా. చెప్పండి. మా అబ్బాయా అమ్మాయా? హలో. అబ్బాయి అమ్మా. అబ్బాయి ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారండి? హలో, మీ వాయిస్ కట్ అవుతుందండి నాగమల్లేశ్వర్ గారు. అదే వాయిస్ కట్ అవుతుందండి. మీరు బాబు ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా నాకు వాట్సాప్ చేయండి. నేను కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుంది.
ఇంకా క్లారిటీగా మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044339. ఈ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ పంపించండి. మరొక కాలర్ ఉన్నారమ్మ, తీసుకుందాం. హలో, సింహాచలం గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. పాప మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా పాప అండి 1997లో పుట్టిందండి. ఆ, సచివాలయంలో జాబ్ చేస్తుందండి. మేము కుమ్మరి కులస్తున్నామండి. ఓకేనండి. సంబంధం మ్యారేజ్ ఎక్కడైనా సంబంధం ఉంటుంది. అలాగేనండి. క్యాస్ట్ ఏంటండి? కుమ్మరి కులస్తున్నామండి. పాప కుమ్మరి. సచివాలయంలో పోస్ట్ చేస్తుంది. గ్రూప్ 1 రాసిందండి. మొన్న ఫస్ట్ బాగానే పాస్ అయింది. గ్రూప్ టూ పాస్ అయిందండి. ఆల్రెడీ సచివాలయంలో జాబ్ చేస్తుంది మేడం. సంతోషం అండి, సంతోషం. మనం మంచి సంబంధానికి ట్రై చేద్దామండి. తప్పనిసరిగా మీరు అమ్మాయి ఫోటో వివరాలు కూడా కొంచెం వాట్సాప్ నెంబర్కి పంపించండి. నా పక్కనే ఉంది కదా, ఆ నెంబర్కి పంపించండి. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ చేసి మాట్లాడతారు. మరొక కాలర్ ఉన్నారమ్మా, తీసుకుందాం. హలో, చైతన్య గారు. సత్తయ్య గారు నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే, చెప్పండి. నమస్తే మేడం గారు. నమస్కారం, చెప్పండి. మా అమ్మాయి 1988 జూలై 22వ తారీఖు ఉదయం 8 గంటలకు పుట్టిందండి. అయితే మ్యారేజ్ అయ్యింది, ఒక బాబు ఉన్నాడు. ఫ్యామిలీలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఓకే, దాని మీద మీరు ఏమైనా చెప్తారని చెప్పని మీరు అవన్నీ కూడా వాట్సాప్కి పంపించండి. ఇప్పుడు మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్, ఏఎమ్మా పిఎమ్మా, ఇవన్నీ కూడా నాకు కొంచెం వాట్సాప్ పెట్టేస్తే నేను తర్వాత చూసి మీతో మాట్లాడటం జరుగుతుంది. ఓకేనండి. అన్ని డీటెయిల్స్ కూడా వాట్సాప్ నెంబర్కి పంపించండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి మీరు ఏమేమి అడగాలనుకుంటున్నారో మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ కూడా పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా, రెడ్డి క్యాస్ట్వి అమ్మాయిలు లేరు అని అనుకుంటున్నారు కదా, చాలామంది ఉన్నారు. అందుకని ఆ ముందు అమ్మాయిలవే చెప్తాను, ఓకేనా? 25 సంవత్సరాల అమ్మాయి, రెడ్డి క్యాస్ట్, 5'4" హైట్, బీటెక్. ఈ అమ్మాయి హైదరాబాద్లోని 22 లక్షల జీతంలో ఉంది. ఒక్కగానొక్క కూతురి పిల్ల, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్ వీళ్ళు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంఎస్ యుఎస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, 180K వస్తుంది. H1B ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లకి, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, MBBS MD, 26 లక్షల జీతంలో ఉంది అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, ఎంఐ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది, 36 లక్షల జీతంలో ఉంది, వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'3" హైటు, యుఎస్లో ఉంది పాప, ఎంఎస్ చేసింది, 220Kలో ఉంది అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్టు, 32 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, ఎంఐ, 28 లక్షల జీతంలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, సెకండ్ మ్యాచ్, 35 సంవత్సరాలు, అమ్మాయి, 5'4" హైటు, MBBS MD, డాక్టరు, 30 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది పిల్లకి, తగినటువంటి రెండో పెళ్లికి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్, రెండో పెళ్ళి, 30 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు, బీటెక్, యుఎస్లో ఉంది అమ్మాయి, ఎంఎస్ చేసింది, 140K వస్తుంది, H1B ఉంది, కమ్మ క్యాస్ట్లో యుఎస్లో ఉండి డైవర్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సంప్రదించవచ్చు. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 31 సంవత్సరం, 5'5" హైటు, బీటెక్, జాబ్ చేస్తుంది పిల్ల, 16 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలను రెండో పెళ్ళికి. ప్రాపర్టీ 20 కోట్లు విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అమ్మాయికి. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. చంద్రకళ గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. టీవీ సౌండ్ తగ్గించేసి మాట్లాడండి. టీవీ ఫోన్ కొంచెం టీవీ మేడం మాట్లాడండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి అమ్మా. మారేడుపల్లి నుంచి మాట్లాడుతున్నామండి. ఆ, మా అబ్బాయికి సంబంధాలు కుదరటం లేదండి. ఇంటర్ చేశారు. ఇంటర్ అయితే కష్టమమ్మా, ఏమనుకోబాకండి. ఇంటరు మేము అసలు మా వల్ల కాదనమాట. బీటెక్, అందరూ ఆడపిల్లలందరూ బీటెక్లన్నా చదివేస్తున్నారు, MBAలన్నా చేసేస్తున్నారు. అస్సలు ఇంటర్ అంటే మేము తీసుకోలేకపోతున్నాం అమ్మ, ఏమనుకోబాకండి.
మరొక కాలర్ నరమ్మ తీసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి, నమస్తే మేడం. చెప్పండి. మా అబ్బాయి పెళ్ళికున్నాడు. అమ్మాయి కావాలని నేను టీవీలో కింద అది ఇచ్చారు కదా మెంబరు. సరేనండి. అబ్బాయి ఏం చదువుకున్నాడు? క్యాస్ట్ ఏంటి? బీటెక్ ట్రిపుల్ చేసిండు పాలిటెక్నిక్. ట్రిపుల్ బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తుండే హైదరాబాద్లో. ఓకే అమ్మా, అయితే మీరు ఏం చేస్తారంటే అబ్బాయి ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా నాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ నా పక్కనే ఉంది కదా, అమ్మాయి చెప్తుంది, కొంచెం పంపించండి బాబు. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో మరియు ఫుల్ డీటెయిల్స్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడతారు, మిగిలిన డీటెయిల్స్ మీరు చెప్పొచ్చు. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా. ముదిరాజ్ క్యాస్ట్ 25 సంవత్సరాల అమ్మాయి, ఈఎంఐ 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, బెంగళూరులో 12 లక్షల జీతంలో ఉంది. ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయిలు ఎవరైనా ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంటెక్ చేసింది పిల్ల, 14 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 25 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు, ఈ పిల్ల చార్టర్ అకౌంటెంట్, హైదరాబాద్లోనే 20 లక్షల జీతంలో ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గంగపుత్ర వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ పాప, 28 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఎంఏ చేసింది, యుఎస్లో ఉంది. అమ్మాయి 130Kలో ఉంది. యుఎస్లో ఉన్నటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ అమ్మాయి. యాదవ క్యాస్టు 27 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే పనిచేస్తుంది. 10 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వధువు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. నిర్మలా గారు నమస్తే అండి. నమస్తే అండి మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. అది మా అన్నయ్య కొడుకున్నాడు మేడం. అలాగమ్మా. క్యాస్ట్ ఏంటమ్మా మీరు? క్యాస్ట్ కమ్మడు. కమ్మాళ్ళు. ఓకే అమ్మా, ఏం చదువుకున్నాడు పిల్లగాడు? అబ్బాయి లండన్ లో జాబు. వెరీ గుడ్, పంపించండి. సంబంధాలు అయితే ఉన్నాయి, కొంచెం అమ్మ వాళ్ళలో మంచి అమ్మాయిలే ఉన్నారు, పంపించండి అమ్మా. నా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి తల్లి. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి మీ అబ్బాయి యొక్క ఫోటో అండ్ డీటెయిల్స్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మాట్లాడతారు మీతో. మరొక కాలర్ నరమ్మ తీసుకుందాం. హలో కోటేశ్వర గారు నమస్తే అండి. హలో. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. తేజ గారు నమస్తే అండి. హలో. నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. టీవీ సౌండ్ తగ్గించేసి మాట్లాడండి. సరేనండి. చెప్పండి అమ్మా తేజ. మా తమ్ముని పేరు రామరెడ్డి అండి. వాడికి ఇప్పుడు 28 సంవత్సరాలు ఉన్నాయి. మరి బలం ఉందా అంటే ఇప్పటి వరకు? ఓకే ఓకే. మీరు ఏం చేస్తారంటే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా నాకు వాట్సాప్లో పెట్టండి, పేరు అన్నీ కూడా, ఏఎమ్మ పిఎమ్మ డిఫరెంట్గా నేను చూసి చెప్తాను. మీరు వాట్సాప్ నెంబర్ రాసుకోండి, వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ పెట్టండి. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి అన్ని ఫుల్ డీటెయిల్స్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఎవరైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్నారు, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడతారు. లేదా ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకున్న వారు కూడా నెంబర్ కనిపిస్తుంది స్క్రీన్ మీద, ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. ఓకేనమ్మా, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.